బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జయశంకర్ వర్సిటీ విద్యార్థినిపై పోలీసుల తీరు ఇప్పుడు అందరి ఆగ్రహానికి గురవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఈ కథనంలోకి వెళ్లే ముందు ఈ కథనానికి సంబంధించి ఒక సూచన చేయడం జరుగుతుంది, ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది. దానిలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప బయట పోలీసుల తీరు ఏ విధంగా ఉంది మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర పద్ధతికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి మీరు విజువల్లో చూస్తున్నారు, అటుగా వెళ్ళిపోతున్న విద్యార్థిని జుట్టు పట్టుకొని మరి ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఇది ఎంతవరకు సమంజసం, ఇది రైటేనా అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు ప్రముఖులు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇది ఎంతవరకు సమంజసం, విద్యార్థుల మీద ఇటువంటి పని చేస్తారా, ఇంత పని చేస్తారా అంటూ కూడా సోషల్ మీడియాలో పోలీసుల తీరు మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఎంత పోలీస్ అయితే మాత్రం, ఎంత ఖాకీ దుస్తులు ధరిస్తే మాత్రం ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఖాకీకి ఏంటి పరిస్థితి అంటే బైక్ మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పక్కన విద్యార్థి పరిగెడుతూ ఉంటే బైక్ మీద ఉండాలి, ఆమె పరిగెడుతోంది. బైక్ మీద కాస్త దూరం వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళి పట్టుకోవచ్చు. కానీ అంతలోనే ఆ విద్యార్థిని కింద ఇన్ఫాక్ట్ నేలకు తల తగిలింది. అదే రాంగ్ డైరెక్షన్లో కనుక తగిలి ఆ ప్రమాదం పెద్దదైతే, ఆ ప్రాణం పోతే మీరు తీసుకురాగలరా? ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ విద్యార్థిని ప్రాణం పోతే మీరు బాధ్యత వహించగలరా? బాధ్యత మాత్రం దేవుడెరుగు. మీ బాధ్యతను మీరు కనుక కరెక్ట్గా నిర్వర్తిస్తే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు అనే మాట కూడా సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది? ఎగ్జాక్ట్లీ ఏబీవీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా జీవో నెంబర్ 55ను వ్యతిరేకిస్తూ తీవ్రమైనటువంటి నిరసన చేపట్టారు. ఆ నిరసన కూడా శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఎందుకంటే అది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అంతా కూడా దాన్ని ప్రభుత్వం జీవో నెంబర్ 55 ద్వారా అలగాట్ చేస్తూ హైకోర్టు నిర్మాణానికి భూమి కేటాయించడం జరిగింది. అయితే అగ్రికల్చర్ వ్యవసాయ పరిశోధనలకు సంబంధించినటువంటి భూములను కేటాయించొద్దు అనేటువంటిది విద్యార్థి విభాగానికి సంబంధించి ఏబీవీపీ తీవ్రమైనటువంటి ఆందోళనకు పిలుపునిచ్చారు. శాంతియుతంగానే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. జీవోను వెనక్కి తీసుకోవాలి, అక్కడ పరిశోధన చేయడానికి అనుకూలమైనటువంటి భూములు, అక్కడ పరిశోధన చేస్తున్నటువంటి పరిశోధిస్తున్నటువంటి మొక్కలు చెట్లు పెరుగుతా ఉన్నాయి, వాటిని ధ్వంసం చేసి ఆ భూమిని హైకోర్టుకు కేటాయించొద్దు అనేటువంటిది వీరంతా నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా వేరే ప్రదేశంలో ఇవ్వండి, రాష్ట్రంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడ కేటాయించడం మాకు అభ్యంతరం లేదు హైకోర్టు నిర్మాణానికి. సో ప్రభుత్వం వచ్చి రాగానే వ్యవసాయ శాఖ పరిశోధనాత్మకమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి రాయన్ నగర్ భూములను కేటాయించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కూడా ఏబీవీపీ కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా, అత్యంత సంబంధించి కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ రియాక్షన్ మనం చూడొచ్చు. The recent incidents involving Telangana police is deeply concerning and absolutely unacceptable. ఈ రీసెంట్ గా జరిగిన ఘటన సంబంధించి ఆ వీడియోను లింక్ చేస్తూ, ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ఆవిడ రాయడం జరిగింది, ఎక్స్ లో రావడం జరిగింది. The recent incident involving Telangana police is deeply concerned, ఆందోళన కలిగిస్తోంది. ఇది అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్ అంటే అంటే ఆమోదయోగ్యం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. డ్రాగింగ్ ఏ పీస్ఫుల్ స్టూడెంట్ ప్రొటెస్టర్ అండ్ అన్లీషింగ్ aggressive behavior on the protester raises serious questions about the need for such aggressive tactics by the police. పోలీసుల తీరు మీద ఆవిడ ప్రశ్నలు సంధిస్తున్నారు. దిస్ arrogant behavior demands an unconditional apology from the తెలంగాణ పోలీసుల నుంచి అన్కండిషనల్ గా క్షమాపణ కోరుతున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ urging the Human Rights Commission to take
స్విఫ్ట్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ ఇన్వాల్వ్డ్. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇక్కడ నివేదించడం జరుగుతోంది. And this behavior cannot become a norm and must be condemned by all alike. అంటూ కూడా ఇండియా ఎన్హెచ్ఆర్సీని అంటే జాతీయ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ట్యాగ్ చేస్తూ కూడా ఆవిడ ట్విట్టర్ అంటే సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది అందరూ కూడా ఖండించాలి, ఈ ఘటనను అందరూ ఖండించాలి అంటూ కూడా ఆవిడ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఏంటి అంటే ఇటువంటి ఘటనలకు సంబంధించి పోలీసులు దీని మీద క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్తూ ఉంటుంది కాబట్టి తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? సాధారణంగా రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటిది పోలీసు విధానంగా మారిపోయింది అనేటువంటిది భారీగా ప్రచారం జరిగింది. అంటే దానికి విరుద్ధంగా ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏబీవీపీ మహిళా కార్యదర్శి సంబంధించినటువంటి ఆమె పైన పోలీసుల జులుం అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా ఈ ఘటన ఉండడము, అది వీడియో క్యాప్చర్ కావడము, అది కూడా కూర్చున్న చోటనో నిల్చున్న చోటనో కాకుండా నడుచుకుంటూ ఆ ముందుకు వెళ్తా ఉన్నటువంటి కాస్త స్పీడ్గా పరిగెత్తుతున్నటువంటి అమ్మాయి జుట్టు పట్టుకొని 2-వీలర్ మీద ఫాలో అవుతూ పోలీసులు అత్యంత పాశవికంగా ఈ చర్య చేయడంతో దీనిపైన భారీగా నిరసన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మహిళా సంఘాల నుంచి కవిత ట్వీట్ చేశారు, ఇంకా కొద్దిమంది ట్వీట్ చేశారు. ఎందుకంటే 100 ఎకరాల భూములని వ్యవసాయ పరిశోధన కోసం ఏర్పాటు చేసినటువంటి రాజనన్న గారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూములని హైకోర్టుకు కేటాయించడం తగదు. మిగతా చోట ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూములు అనుమానం ఉన్నా ప్రైవేట్ ఉన్నా మీరు అక్కడ అలకేట్ చేసుకోండి. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫ్యూచర్ లో ఒక పరిశోధన కోసం చేయబడినటువంటి అనేక మొక్కలు వివిధ రకాలైనటువంటి మొక్కలను అక్కడ పెంచి పరిశోధన చేస్తున్నటువంటి ఈ భూములను కేటాయించడంతో విద్యార్థులకు రాబోయేటువంటి రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతుంది. ఆ భూములను చేంజ్ అయినటువంటి వీళ్ళు జీవో 55ని వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే యూనివర్సిటీలో భూములని వెనక్కి ఇచ్చేయాలి, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు, హైకోర్టుకి ఇచ్చినటువంటి భూములు వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఈ ఘటన జరగడంతో పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది అన్ని వర్గాల నుంచి కూడా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఒక్కసారిగా పోలీసుల తీరు మీద ఈ ఘటనకు సంబంధించి వర్సిటీ విద్యార్థిని జుట్టు పట్టుకొని లాగిన ఘటనకు సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.